ఎక్కడో బటన్ నొక్కితే ఇంకెక్కడో ఉన్న లైట్ వెలుగుతుంది. ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆలస్యంగా తెలుసుకున్నాడు. ఉక్రెయిన్ యుద్ధం 2 ఏళ్లుగా సాగడానికి కారణం అమెరికా అని అందరికీ తెలిసిందే. ఉక్రెయిన్ విషయంలో అమెరికా జోక్యం చేసుకోకుండా చేయాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానమే ఆసియా పర్యటన. వెంటనే ఒకే దెబ్బతో 2 పిట్టలు అన్నట్టు అమెరికాను బెదిరించడంతో పాటు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే ఆలోచనకు రష్యా అధ్యక్షుడు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే 2 ఆసియా దేశాల్లో పర్యటించారు. ఆసియాలోని అమెరికాతో పాటు మిత్ర దేశాలకు కలవరాన్ని కలిగించారు. పుతిన్ పర్యటనతో ఆసియాలో నెలకొన్న పరిణామాలేంటి? ఉక్రెయిన్కు దక్షిణ కొరియా ఆయుధాలను అందిస్తుందా? వాచ్ ది స్టోరీ. ఆసియాలో పుతిన్ అగ్గిరాజేశాడా? పుతిన్పై దక్షిణ కొరియా పగ తీర్చుకుంటుందా? ఆసియాలో అమెరికా బలహీనంగా మారుతుందా? ఒక సందర్శనతో ఏం సాధించవచ్చు? ఒకవేళ మీరు ఒంటరైన యుద్ధనేత అయితే ఆ ఒక్క సందర్శనతో చాలా విషయాలు ముడిపడి ఉంటాయి. ఇది ఎవరి గురించో కాదు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురించే. ఆయన ఆసియా పర్యటన బాగా హైప్ అయింది. పుతిన్ 3 రోజుల్లో ఉత్తర కొరియా, వియత్నాం దేశాల్లో పర్యటించారు. పుతిన్ పర్యటనల అనంతరం ఏం జరిగింది? దక్షిణ కొరియా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. మాస్కో, ప్యాంగ్యాంగ్ తమ ఒప్పందాలను అప్గ్రేడ్ చేసుకున్నాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాలు కుదిరాయి. ఇందులో భాగంగా కిమ్కు అవసరమైన ఆయుధాలను రష్యా ఇవ్వనుంది. బహుశా వ్యూహాత్మక సాంకేతికతను కూడా అందించే అవకాశం ఉంది. ఈ ఒప్పందంపైనే దక్షిణ కొరియా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఉత్తర కొరియాకు మిలిటరీ సహకారం అందిస్తే అది కిమ్ మిలిటరీ సామర్థ్యాన్ని పెంచడమే అవుతుందని దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చో టే-యుల్ ఆరోపించారు. ఇది ఐక్యరాజ్య సమితి భద్రతా కౌన్సిల్ తీర్మానాలను రష్యా ఉల్లంఘించడమేనని తేల్చి చెప్పేశారు. భద్రతా కౌన్సిల్లోని శాశ్వత సభ్య దేశంగా ఉన్న రష్యానే ఈ నియమాలను ఉల్లంఘించడం కంచె చేను మేయడం లాంటిదని టే-యుల్ మండిపడ్డారు. కేవలం ఈ ప్రకటనతో సియల్ ఆగిపోలేదు, మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగా 2 కీలకమైన చర్యలు చేపట్టింది. మొదట రష్యన్ రాయబారిని పిలిచి దక్షిణ కొరియా సమన్లు జారీ చేసింది. ఉత్తర కొరియాతో రక్షణ ఒప్పందాలు చేసుకోవడంపై నిరసన వ్యక్తం చేసింది. ఇక రెండో చర్య మరింత ముఖ్యమైనది. ఉక్రెయిన్కు ఆయుధాలనిచ్చేందుకు దక్షిణ కొరియా ఇప్పుడు సిద్ధంగా ఉంది. ఇది కీలకమైన పరిణామం. నిజానికి ఉక్రెయిన్కు $230 కోట్ల సాయాన్ని అందించాలని సియల్ నిర్ణయించింది. ఇది కూడా ప్రాణాంతకం కాని సాయం. అంటే ఉక్రెయిన్కు ఆయుధపరంగా కాకుండా యుద్ధం నుంచి కోలుకునేందుకు ఈ నిధులను అందించనుంది. ఈ సాయంతో రష్యాకు గాని, మాస్కో సేనలకు గాని ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇప్పుడు ఈ విషయంలో దక్షిణ కొరియా పునరాలోచనల్లో పడింది. దెబ్బకి దెబ్బ తీయాలని దక్షిణ కొరియా భావిస్తోంది. తమ శత్రువుకు నీవు ఆయుధాలిస్తే నీ శత్రువుకు తాము ఆయుధాలిస్తామంటూ దక్షిణ కొరియా క్లారిటీ ఇచ్చింది. అయితే దీనిపై పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్కు ఆయుధాలు ఇవ్వడం అంటే అది భారీ తప్పిదమేనని పుతిన్ తేల్చి చెప్పేశారు. బహుశా అలా ఆయుధాలను దక్షిణ కొరియా ఇవ్వకపోవచ్చని పుతిన్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ అలా జరిగితే మాత్రం దానికి అనుగుణంగా తాము కూడా నిర్ణయాలు తీసుకుంటామని రష్యా అధ్యక్షుడు వెల్లడించారు. ఇప్పుడున్న దక్షిణ కొరియా పాలకులు పునరాలోచించుకోవాలని పుతిన్ హెచ్చరించారు. సింపుల్ గా చెప్పాలంటే పుతిన్ రెచ్చిపోయారు. ఇప్పటికే పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. తాజాగా ఉత్తర కొరియా సైన్యం సరిహద్దును దాటేందుకు యత్నించింది. అందుకు ప్రతిగా సియల్ హెచ్చరిక కాల్పులకు దిగింది. ఈ నెలలో చొరబాట్లకు యత్నించడం ఇది 3వసారి. అదే సమయంలో అమెరికా, దక్షిణ కొరియా భారీగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. నేరుగా లైవ్ ఫైరింగ్ డ్రిల్స్ చేపట్టాయి. ఇందులో లేజర్ గైడెడ్ బాంబుల్ని ఫైర్ చేయడం, గాల్లో నుంచి భూమిపైకి క్షిపణుల్ని ప్రయోగిస్తున్నారు. ప్రాథమికంగా వారు తమ సంసిద్ధతను పరీక్షించుకున్నారు. అయితే పుతిన్ మంటలు కొరియాకు మాత్రమే పరిమితం కాలేదు. వియత్నాంలోనూ పుతిన్ ఎత్తుగడలు వేశారు. వియత్నాంను తమ కీలకమైన భాగస్వామిగా అమెరికా భావిస్తోంది. గత ఏడాది ఈ దేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పర్యటించారు. హనోయ్తో ద్వైపాక్షిక సంబంధాలను అప్గ్రేడ్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ 2 దేశాల సంబంధాలను పుతిన్ క్లిష్టతరం చేశారు. పుతిన్ పర్యటనతో ఒక విషయం మాత్రంలో క్లారిటీ వచ్చింది. రష్యాను వియత్నాం వదులుకోవడం లేదు. పుతిన్ పర్యటన సందర్భంగా రష్యన్ సామెతను వియత్నాం అధ్యక్షుడు ప్రస్తావించారు. ప్రపంచంలో ఉన్న మొత్తం సంపద కంటే స్నేహమే గొప్పదని టోలాం వెల్లడించారు. 2 కొత్త మిత్రుల కంటే ఒక పాత మిత్రుడే మేలని తెలిపారు. ప్రాంతీయంగా, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని పరిణామాలు ఎదురైనా రష్యన్ స్నేహితులపై వియత్నాం ప్రజలకు ఎప్పటికీ కృతజ్ఞతాభావంతో ఉంటుందని, వారిని గుర్తుంచుకుంటారని టోలాం స్పష్టం చేశారు.
సింపుల్ గా చెప్పాలంటే రష్యాను పొగడ్తల్లో ముంచెత్తడానికి రష్యన్ సామెతలనే ఉపయోగించారు. ఈ మాటలు వింటే వియత్నాంను అమెరికా మిత్రదేశమని ఏమాత్రం అనిపించదు. ఈ పరిణామాలేవి యాదృచ్ఛికంగా జరిగినవి ఎంతమాత్రమూ కాదు. ఇవన్నీ రష్యా సుదీర్ఘ ప్లాన్ లో భాగమే. ఇందులో ప్రధానంగా 3 భాగాలు ఉన్నాయి. ఇందులో మొదటిది ఆసియాలో అమెరికా ప్రాబల్యాన్ని తగ్గించడమే పుతిన్ లక్ష్యం. అది దక్షిణ చైనా సముద్రమైన, తైవాన్ అంశమైన. అసలు పుతిన్ ఇక్కడ దృష్టి సారించడానికి కారణం ఉంది. ఆసియాలో రష్యా పాగా వేస్తే అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఈ ప్రాంతంపై ఎక్కువ దృష్టి సారిస్తారు. దీంతో ఉక్రెయిన్ పై అమెరికా అటెన్షన్ తగ్గుతుందన్నది పుతిన్ ప్లాన్. ఆసియాలో ఏం జరుగుతుందో తాము చూస్తున్నామని పుతిన్ చెప్పారు. ఈ ప్రాంతంపై నేటో కన్నేసిందని రష్యా అధ్యక్షుడు ఆరోపించారు. నేటో ఇక్కడ పాగా వేయడంతో రష్యాతో సహా అన్ని దేశాలకు ముప్పు వాటిల్లుతుందని పుతిన్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తాము స్పందించడం తమ విధి అని క్రెమ్లిన్ బాస్ స్పష్టం చేశారు. పుతిన్ వ్యాఖ్యలో కొంత నిజముంది. ఈ వారం వియత్నాంకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ హై ర్యాంక్ దౌత్యవేత్తల్ని పంపుతున్నాడు. ఎందుకు అంటే భాగస్వామ్యాన్ని మరింతగా పటిష్టం చేయడానికి అని వాషింగ్టన్ చెబుతోంది. పుతిన్ ప్లాన్ లో రెండో భాగం ఏంటంటే ఆసియాలోని అమెరికా భాగస్వామ్యాన్ని బలహీనపరచడం. ఇందులో దక్షిణ కొరియా, జపాన్ దేశాలు కీలకమైనవి. ఈ నేపథ్యంలోనే ప్యాంగ్యాంగ్ లో పుతిన్ అడుగుపెట్టి సీఎల్కు భయాన్ని కలిగించారు. పుతిన్ నెక్స్ట్ టార్గెట్ జపాన్. ఈ ఏడాది మార్చిలో జపాన్ సముద్రంలో రష్యా మిలిటరీ డ్రిల్స్ నిర్వహించింది. ఈ వారం మరోసారి జపాన్ కు సమీపంలోనే డ్రిల్స్ చేపట్టాలని పుతిన్ ప్లాన్ వేశారు. తాజా నివేదికల ప్రకారం ఈ డ్రిల్స్ లో 40 యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయి. పాత ప్రాదేశిక వివాదాలను మాస్కో మళ్లీ తెరపైకి తెస్తోంది. తూర్పు రష్యాకు దూరంగా ఉన్న కురిల్ ద్వీపాల అంశాన్ని క్రెమ్లిన్ ప్రస్తావిస్తోంది. ఈ దీవులను రష్యా ఆక్రమించుకుంది, కానీ ఈ దీవులు తమవని జపాన్ వాదిస్తోంది. గతేడాది కురిల్ దీవులకు సమీపంలో విదేశీ నౌకల సంచారాన్ని మాస్కో నిషేధించింది. ప్రాథమికంగా చెప్పాలంటే ఆ దీవుల వైపు జపాన్ రావద్దని హెచ్చరించింది. సో రష్యాకు చెందిన వ్యూహాత్మక లక్ష్యాలు చాలా క్లియర్ గా ఉన్నాయి. అమెరికా మిత్ర దేశాలపై రష్యా దృష్టి సారిస్తే ఆటోమేటిక్ గా ఉక్రెయిన్ కు అమెరికా మద్దతు తగ్గుతుందని పుతిన్ ఎత్తుగడ వేశారు. ఇదే పుతిన్ ప్లాన్ లో చివరి భాగానికి మనల్ని తీసుకువెళ్తుంది. ఆసియాపై పుతిన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఉక్రెయిన్ యుద్ధం మొదలవడంతో పశ్చిమ దేశాలు రష్యా వాణిజ్యాన్ని మూసేశాయి. అంతేకాకుండా పాశ్చాత్య పెట్టుబడులు కూడా పడిపోయాయి. అందుకే పుతిన్ ఆసియాపైనే ఎక్కువ దృష్టి సారించారు. వియత్నాంకు అత్యధికంగా ఆయుధాలు విక్రయిస్తున్న దేశం రష్యానే. అదే సమయంలో చైనా, భారత్ దేశాలు రష్యా చమురుని కొనుగోలు చేస్తున్నాయి. రష్యా భవిష్యత్తు ఆసియాతోనే బాగుంటుందని పుతిన్ యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 5వ అధ్యక్షుడిగా ఎన్నికైన పుతిన్ ఆసియా పర్యటనకు మొగ్గు చూపారు. నిజానికి పుతిన్ తీసుకున్న మంచి నిర్ణయం ఇది. అదే సమయంలో కొన్ని పుతిన్ కు రివర్స్ అవుతున్నాయి. పుతిన్ చర్యలు అమెరికా మిత్ర దేశాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఆయా దేశాలు రష్యాకు వ్యతిరేకంగా మారనున్నాయి. అంటే పుతిన్ మరింత మంది శత్రువుల్ని తయారు చేసుకుంటున్నట్టే. ఏది ఏమైనా ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. పుతిన్ ప్లాన్లు ఆసియాను మరింత ప్రమాదకరంగా మారుస్తున్నాయి. భవిష్యత్తులో మనం మరిన్ని సైనిక విన్యాసాలు, మరిన్ని రక్షణ వ్యయాలు, మరిన్ని దాడులు చూడబోతున్నామన్నమాట.